వెస్టర్న్ ఘాట్స్ ని ముందుగానే కాపాడాలని హెచ్చరించిన శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ ఇప్పుడు ఇక లేరు. ఇతను ఏం సూచించారో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు వెస్టర్న్ ఘాట్స్ సంరక్షణకు జీవితాంతం కృషి చేశారు. ఈయన IISc లో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సెంటర్ ఫర్ ఎకలాజికల్ సెంటర్ ను స్థాపించారు. ఈయన పద్మశ్రీ, పద్మ విభూషణ్, యునైటెడ్ నేషన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే అనేక రకాల అవార్డులను అందుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 2010 లో వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ కి మాధవ్ గాడ్గిల్ గారు చైర్మన్ గా నేతృత్వం వహించారు. అండ్ ఈ ప్యానెల్ 2011 లో ఫైనల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్స్ లో మొత్తం ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాలని చెప్పి సూచించారు. ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ ని 3 జోన్స్ గా డివైడ్ చేయాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా 1, 2, 3 అలా. అండ్ ఈ ఏరియాస్ లో పెద్ద పెద్ద డ్యామ్స్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, మైనింగ్ ని కానీ కంప్లీట్ గా కంట్రోల్ చేయాలి, లేకపోతే కంప్లీట్ గా నిషేధించాలని చెప్పారు. అలాగే వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ అథారిటీ అనే నేషనల్ లెవెల్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాదు కన్జర్వేషన్ ప్రాసెస్ లో కంపల్సరీ లోకల్ కమ్యూనిటీని ఇంక్లూడ్ చేసి బాటమ్ టు అప్ అప్రోచ్ ని ప్రపోజ్ చేయాలి అన్నారు. మాధవ్ గాడ్గిల్ గారు వెస్టర్న్ ఘాట్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రధాన రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఈ వెస్టర్న్ ఘాట్స్ వరల్డ్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లో ఒకటి. ఇక్కడ అరుదైన జీవులు, అలాగే అడవులు, చెట్లు, నదులు ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ పేరుతో నిర్లక్ష్యం ఇక్కడ వహిస్తే కంపల్సరీ వరదలు, కొండ చెట్లు విరిగిపడడం లాంటివి వస్తాయని ముందే ఊహించారు. ఫర్ ఎగ్జాంపుల్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్, కేరళ ఫ్లడ్స్. ఫైనల్ గా చెప్పాలంటే ఈ రిపోర్ట్ అమలు కాకపోయినప్పటికీ కూడా ఇది పర్యావరణ చర్చల్లో కీలక పాత్ర వహిస్తుంది. మాధవ్ గాడ్గిల్ గారి విజన్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ తో పాటు అక్కడున్న స్థానికుల జీవనోపాధి రెండు కాపాడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లాన్. పర్యావరణం మన భవిష్యత్తు, దాన్ని మనం కాపాడుకుందాం. మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.